ఇక పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 5 మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేసి అధికార కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. గెలుపు ఉత్సాహంలో ఉన్న మహిపాల్ రెడ్డి నోట బుల్లెట్ దిగిందా లేదా అంటూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంకా ఓటే సుమలత మా పట్ల మాధవి పట్ల మాధవి వైస్ చైర్మన్ బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు అన్న ఆ బుల్లెట్ ఎంత పవర్ ఉండేనా? పేర్లు చెప్పండి. సుమలత ఇంకా చూడొచ్చు నియోజకవర్గంలోని గుమ్మడిదల, గడ్డిపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ ఏకపక్షంగా గెలుచుకోగా ఇటు జిన్నారం, ఇస్నాపూర్లో బీజేపీ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది బీజేపీతో బీఆర్ఎస్. జిన్నారంలో బీజేపీ కౌన్సిలర్ల మద్దతుతో, ఇస్నాపూర్లో ఏకంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎక్స్ అఫీషియో ఓటుతో బీఆర్ఎస్ ఆ పీఠాలను కైవసం చేసుకుంది. ఎమ్మెల్యే, ఎంపీ కలిసి ఒకే వాహనంలో రావడం దగ్గర నుంచి ఓటింగ్ వరకు కూడా సాగిన వీరి సమన్వయం చూసి కాంగ్రెస్ అభ్యర్థులు షాక్ అవుతూ ఉన్నారు. బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు అన్న ఆ బుల్లెట్ ఎంత పవర్ ఉండేనా? పేర్లు చెప్పండి. సుమలత ఇంకా ఓటే సుమలత మా పట్ల మాధవి పట్ల మాధవి వైస్ చైర్మన్. రైట్, అది మహిపాల్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు. సినిమా డైలాగ్ ని అక్కడ వదిలారు. బుల్లెట్ దిగిందా లేదా కాంగ్రెస్ పార్టీ నేతలకు గట్టిగా షాక్ తగిలేలా మాట్లాడారు. మొత్తం 5 ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ బీజేపీతో అనూహ్యంగా ఒప్పందం కుదుర్చుకుని మిగిలిన 3 ప్రాంతాల్లో సునాయాసంగా గెలిచింది. కానీ జిన్నారంలో బీజేపీ ఎంపీ రఘునందన్ ఎక్స్ అఫీషియో ఓటుతో అటు ఇస్నాపూర్, జిన్నారం 2 ప్రాంతాలను కూడా బీఆర్ఎస్ దక్కించుకుంది. ఉదయం అంటే ఒక వెహికల్లో రావడం దగ్గర నుంచి మొత్తం ఎన్నిక జరిగే వరకు కూడా ఇద్దరు కలిసే ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ అలాగే బీజేపీ కలిసే ఉన్నాయన్న వ్యూహం చూసి కాంగ్రెస్ ఇప్పుడు షాక్ కి గురవుతోంది. చూడొచ్చు, మహిపాల్ రెడ్డి బుల్లెట్ దిగిందా లేదా అంటూ డైలాగ్ చెప్పి వెళ్ళిపోయారు. అలాగే సుమలత, మాధవి ఇద్దరు కూడా ఒకరు మేయర్, ఇంకొక డిప్యూటీ మేయర్ పదవిని అధిష్టిస్తారు అనంటూ కూడా ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. పటాన్చెరులో 5 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు అన్న ఆ బుల్లెట్ ఎంత పవర్ ఉండేనా? పేర్లు చెప్పండి. సుమలత ఇంకా ఓటే సుమలత మా పట్ల మాధవి పట్ల మాధవి వైస్ చైర్మన్. చైర్మన్ అన్న ఒకసారి రైట్, చూడొచ్చు, మొత్తం 5 మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఎన్నికకు ముందు ఇద్దరు కూడా ఒకటే వెహికల్లో వచ్చారు. చూడొచ్చు మనం, రఘునందన్ ఎంపీ రఘునందన్ ఆ వెహికల్లోనే కలిసి వచ్చి మొత్తం అక్కడ ఉన్న పరిణామాలన్నింటినీ కూడా ఇద్దరు సమన్వయంతో బీఆర్ఎస్ కు కట్టబెట్టడంలో చాతుర్యాన్ని ప్రదర్శించారు రఘునందన్. పటాన్చెరులోని 5 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 3 క్లీన్ స్వీప్ చేసింది. కానీ 2 బీజేపీ మద్దతుతో అక్కడ జిన్నారం అలాగే రైట్, ఇస్నాపూర్, జిన్నారంలో బీజేపీ మద్దతుతో అక్కడ బీఆర్ఎస్ పటాన్చెరులోని 5 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. సినిమా డైలాగులు పేలుతున్నాయి ప్రస్తుతం అక్కడ.
Here, ready.